జిల్లా ఆచంట సభలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 5 సంవత్సరాలు మీకోసం నేను కష్టపడ్డాను. మీరు ఆ రోజు ఒకటే ఆలోచించారు. ఈ కష్ట పరిస్థితిలో ఎవరైతే రాష్ట్రాన్ని కాపాడతారని ఆలోచించినప్పుడు మీ అందరికీ గుర్తొచ్చింది, నేను గుర్తొచ్చాను. మీరందరూ ఆ రోజు నా మీద ఒక నమ్మకం పెట్టుకొని ఓట్లేసి గెలిపించారు. ఆ రోజు మనకు అన్ని చీకటి రోజులే, అన్ని కష్టాలే. మామూలు కష్టం కూడా కాదు. ఒక పక్క రాజధాని లేదు, ఆదాయం లేదు. హైదరాబాద్ నుంచి వచ్చాం, నెత్తిన అప్పు పెట్టుకుని ఆస్తులు లేకుండా అమరావతికి వచ్చాం. అక్కడి నుంచి బస్సులోనే నా ప్రయాణం కూడా, అక్కడే పడుకున్నాం. నేను ఆలోచించాను, చావైనా బతికైనా అమరావతిని చేయాలి తప్ప ఇంకా హైదరాబాద్లో ఉండడానికి వీలు లేదని నిర్ణయించుకుని ఆ రోజే మీ దగ్గరకు వచ్చిన నాయకుడిని నేను ఒక్కడినేనని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంటే ఓసారి మనం ఆలోచించాల్సింది, ఏదో హైదరాబాద్లో మీరు ఉండండి, 10 ఏళ్ళు ఉండండి, మిమ్మల్ని అనాథలుగా చూస్తాం, లేకపోతే అనునిత్యం మిమ్మల్ని అవమానిస్తామంటే నేను ఒకటి ఆలోచించాను, నీ అవమానం నాకు అవసరం లేదు. నా ప్రజానీకం ఉండేది ఆంధ్రప్రదేశ్లో, నేను అక్కడే కాపురం ఉంటా, అక్కడే ఉంటా. మా ప్రజల కథ ఏంటో మీ అందరికంటే దేశంలో నెంబర్ 1 రాష్ట్రం చేస్తానని ప్రతినబూని ఇక్కడికి వచ్చానని మీ అందరికీ తెలియజేస్తున్నా. అదే సందర్భంలో మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీ ఆశీస్సుల కోసం వచ్చాను. మొన్న నేను అభ్యర్థుల్ని సెలెక్ట్ చేశాను, చాలా ఎక్సర్సైజ్ చేశాను. ఇటీవల కాలంలో మీరు చూస్తే నేను టెక్నాలజీ ఉపయోగించుకుని మీ ఎవ్వరికీ ఇబ్బంది లేని సుపరిపాలన ఇవ్వాలని ఈరోజు పెన్షన్లు ఇస్తున్నాను. ఒకప్పుడు దెయ్యాలు పింఛన్లు తీసుకున్నాయి, ఇప్పుడు దెయ్యాలు లేవు. దెయ్యాలు ఇప్పుడు మీరు చూస్తే శ్మశానంలో ఉన్నాయి. మన దగ్గర ఎక్కడ దెయ్యాలు వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ హయాంలో జరిగిన పనిది. ఇండ్లు కట్టారు, అసలు పేర్లే లేవు. ఎల్లయ్య పుల్లయ్య పేరు పెట్టుకొని వాళ్లే డబ్బులు డ్రా చేసి మన పేరుతో, పేదవాడి పేరుతో డబ్బులు డ్రా చేసుకుని తినేశారు. 1-2 కాదు, అన్ని తప్పుల మీద తప్పులు. రాజీవ్ గృహకల్ప కట్టారు పట్టణ ప్రాంతాల్లో, నివాస యోగ్యమే కాదు. కడాన మీరు చూస్తే ఆ రోజు కారు చీకటి, కరెంటు వచ్చేది. మా ఆడబిడ్డలు ఇండ్లలో టీవీ పెట్టుకొని సీరియల్ చూద్దామంటే సీరియల్ కూడా చూడడానికి కరెంటు వచ్చేది కాదు. తల్లి అవునో కాదమ్మా? ఎండాకాలం వస్తే ఫ్యాన్ వేసుకుంటామంటే కరెంటు ఉండేది కాదు. నిద్రలేస్తే నీళ్లు తెచ్చుకుందామంటే వాటర్ స్కీమ్ పనిచేసేది కాదు. ఎరువులు దొరికేటి కాదు మా రైతులకి, క్రిమి సంహారక మందులు దొరికేటే కాదు. పోలీస్ స్టేషన్లో ఎరువులు అమ్మిన రోజులవి. రాత్రి 12 గంటలకు కరెంట్ ఇచ్చేవాళ్ళు. పాములు గారి చాలా మంది రైతులు చనిపోయే పరిస్థితి వచ్చింది. అక్కడ నుంచి ప్రారంభించాం మన జీవితాన్ని. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఏకైక రాష్ట్రం మన రాష్ట్రం. ఆ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాల పట్ల మీరు ఆనందంగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పాలి. ఆపోజిషన్ పార్టీ కనపడాలి. పోటీ చేసే అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి. మేమందరూ ఆనందంగా ఉన్నామంటే చేలిపైకెత్తండి. అదే నేను తీసుకున్న స్ఫూర్తి. నేను ఒకటి ఆలోచించాను, పేదవాళ్ళ పక్షపాతిగా ఉండాలనుకున్నా నేను. అందుకనే మీరు చూస్తే కొంతమంది పెద్దలు ముసలి వాళ్ళైనాక చాలా ఇబ్బంది పడ్డారు. కొంతమంది పిల్లలు చూసుకోలేక, చూసుకునే వెసులుబాటు ఉన్న చూడకుండా వాళ్ళ ఆత్మ గౌరవాన్ని చంపుకొని బతికితే నేను ఒకటే ఆలోచించా, మీకు పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి పెద్ద కొడుకు బాధ్యత నిర్వహించిన వ్యక్తిని నేను 200 రూపాయలు 2000 రూపాయలు చేసి 10 రెట్లు భరోసా కల్పించిన వ్యక్తిని నేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు వాళ్ళందరినీ మీరంతా గౌరవంగా చూస్తున్నారు.
మనవాళ్ళు అయితే చాక్లెట్లు కానీ అదే మరి ఐస్ క్రీమ్ కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చారు. కోడళ్ళు అయితే మర్యాద చూసుకుంటున్నారు. కొడుకులు కూడా ఆప్యాయంగా పలకరిస్తారు. అవునా కాదా? డబ్బుల మాయ. డబ్బులుంటే అందరూ బాగుంటారు. డబ్బులు లేకపోతే ఎవరు పలకరించరు. కన్న తల్లిదండ్రులు కూడా పలకరించరు. అందుకే చెప్పాను 2000 రూపాయలు పింఛను నెలవారీగా పద్ధతి ప్రకారం మీ ఇంటికి పంపిస్తున్నా. అది నేను చూపించిన చొరవని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇక్కడే మా ఆడబిడ్డలు ఉన్నారు. ఏమమ్మా మీరంతా ఒకసారి గతాన్ని ఆలోచించుకోవాలి. ఇంత హుషారుగా ఎప్పుడన్నా ఉన్నారా మీరు? ఏం చెల్లమ్మలు ఉన్నారా? ఎప్పుడన్నా జీవితంలో ఉన్నారా ఇంత హుషారుగా? ఒకప్పుడు చిన్నప్పుడు తల్లిదండ్రుల పైన, పెద్ద అయితే భర్తల పైన, ముసలివాళ్ళైతే పిల్లల పైన మీకేం తెలియదు, అన్ని మేమే చేస్తాం, మీరు వంట మాత్రం చేయమని పరిస్థితి ఈరోజు డాక్రా సంఘాలు పెట్టి, ఉద్యోగాల్లో కాలేజ్ సీట్లు రిజర్వేషన్లు పెట్టి, మా ఆడబిడ్డల పేరుతోనే ఆస్తులన్నీ పెట్టి ఈరోజు నేను ముందుకు వచ్చాను. వంట గ్యాస్ ఇచ్చాను, మరుగుదొడ్లు కట్టా, అన్ని పనులు చేశాను. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ మీ సౌభాగ్యం కోసం, మీ ఇంట్లో గౌరవం కోసం, వేరే వాళ్ళపైన ఆధారపడకుండా ఉండడానికై 2 సార్లు పసుపు కుంకుమ పెట్టా. ఏమమ్మా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మీ అన్న తమ్ముళ్ళు పెడుతున్నారా మీకు? పెట్టలేదని వాడు చేలిపైకెత్తండి. అన్న తమ్ముళ్ళు కూడా పెట్టలేదని వాడు చేలిపైకెత్తండి. ఇది వాస్తవం. ఎవరో ఒక అన్న ఉంటే ఎప్పుడో మంచివాడైతే పండగ పూట ఒక చీర కొనిస్తారు. అంతే కదా తల్లి? నేను అది కాదు, నా జీవితాంతం మా చెల్లెమ్మలకి ఇవ్వాలని పసుపు కుంకుమ ద్వారా మీ సౌభాగ్యాన్ని ఎప్పటికప్పుడు పెంచాలని, మీ గౌరవాన్ని పెంచాలని నేను ఆలోచిస్తున్నా. తప్పకుండా మాట నిలబెట్టుకుంటా. మీ ఆదాయాన్ని పెంచుతా. రుణాలు మనం చూస్తున్నాం. 5 సంవత్సరాల్లో 1 కోటి మందికి 1,00,000 కోట్ల రూపాయల రుణం కానీ, పసుపు కుంకుమ కానీ అనేక కార్యక్రమాల్లో మీకు ఇచ్చాం. నేను అడుగుతున్న తెలంగాణ ధనిక రాష్ట్రం ఇవ్వలా, నేనే ఇచ్చా మీకు. ఇంకో పక్క నేను మా ఆడబిడ్డలందరినీ కోరుతున్నా, నాకు పెద్ద సైన్యం మా చెల్లెమ్మలు. మీరు ఎవరు పిలవాల్సిన పనిలే మిమ్మల్ని. మీ అన్నగా నేను పిలిపిస్తున్నా. మొత్తం చెల్లెమ్మలంతా ఇంటింటికి వెళ్ళాలి. ప్రతి ఒక్కరి ఓటేపించాలి. ఈ రాష్ట్ర ద్రోహులకి బుద్ధి చెప్పే పరిస్థితి మా చెల్లెమ్మలకి అప్పచెబుతున్నానని మరొకసారి కోరుతున్నా. మీరందరూ నన్ను ముఖ్యమంత్రి చేశారు. నేను ఈ పనులు చేయగలిగాను. దీంతో వీళ్ళందరికీ కోపం ఉంది. ఆ విషయం కూడా మీరు ఆలోచించాలి. రాజకీయం. నేను ఆ విషయం కూడా చెప్తాను మీకు. ఈరోజు రైతులు ఉన్నారు. ఒకప్పుడు కోనసీమలో క్రాప్ హాలిడే, గిట్టుబాటు ధర లేదు, నీళ్లు వచ్చేటివి కాదు, అన్ని సమస్యలే. అక్కడి నుంచి ప్రారంభించాను. 2 నెలల్లో కరెంటు కొరత తీర్చాను. అదే మరి ఎక్కడా ఇబ్బందులు లేకుండా చేశాను. దిగుబడి బాగా పెంచాం, నీళ్లు ఇచ్చాం, మైక్రో న్యూట్రియంట్స్ ఇచ్చాం, ట్రాక్టర్లు ఇచ్చాం, హార్వెస్టర్లు ఇచ్చాం. రైతుకు ఎలాంటి కష్టం లేకుండా చేయడానికి ముందుకు పోతున్నాం. ఆ రోజు రుణమాఫీ 24,500 కోట్లు. తెలంగాణలో ఇచ్చింది 1,00,000 రూపాయలు ఇస్తే మీ మీద ప్రేమతో 1,50,000 ఇచ్చాను. వన్ టైం సెటిల్మెంట్ 50,000 ఇచ్చాను. ఈరోజు మళ్ళీ అన్నదాత సుఖీభవ పెట్టాను. నేను శాశ్వతంగా రైతు పెద్దన్నగా శాశ్వతంగా మిగలాలనే ఉద్దేశంతోనే రైతుల కోసం అన్నదాత సుఖీభవ తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తే అదనంగా 9,000 ఇస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం 2 హెక్టార్ల పైన రైతులకు ఇవ్వకపోతే 10,000 ఇస్తున్నాం. కౌలు రైతులకు అందరికీ హామీ ఇస్తున్నాం. ఈ ఖరీఫ్ నుంచి మీ అందరికీ పెట్టుబడి నిధి కింద అన్నదాత సుఖీభవ మీకు కూడా ఇప్పిస్తానని కౌలు రైతులకు అందరికీ హామీ ఇస్తున్నా. ఎవరికి ఇబ్బంది ఉంటే వాళ్ళందరికీ నేను అండగా ఉంటా. దానికి మీరు ఒకసారి ఆలోచిస్తే ఇవే కాదు,
చంద్రన్న బీమా ఏమమ్మా చంద్రన్న బీమా మీకు ఉపయోగపడిందా లేదా? ఇంకో పక్కన పెళ్లి కానుక పిల్లలందరి పెళ్లిళ్ళు నేనే చేస్తున్నా. ఎంత అదృష్టవంతుడిని నేను. ఒక కుటుంబ పెద్దగా ఆడబిడ్డల పెళ్లిళ్ళు లక్షలు చేస్తున్నానంటే అది నా ఆనందం. ఇంకో పక్క మధ్యాహ్న భోజనం కానీ ఆహార భద్రత కానీ పెళ్లిళ్ళలో కానుకలు కానీ ఇవన్నీ ఇచ్చాను. కడాన మీ పిల్లలు చదువుకోవాలంటే విదేశాలకు కూడా పంపించడానికి పెద్ద ఎత్తున ఆర్థిక సాయం 15 లక్షలు 20 లక్షలు ఇస్తున్నా. ఇంకో పక్కన మీరు చూసినప్పుడు అన్న క్యాంటీన్ పెట్టా. 5 రూపాయలకే భోజనం తమ్ముళ్ళు అన్ని టౌన్లో కూడా పెడతా, మండల హెడ్ క్వార్టర్లో కూడా పెడతా. రేపు కావాలంటే ఎవరైనా పనికి పోతే ఇబ్బంది లేకుండా మధ్యాహ్నం మంచి భోజనం చేసి పని చూసుకొని సాయంత్రం ఇంటికి రావచ్చు. హోటల్లో పోయే పని లేదు. హోటల్ కంటే బాగుంటుంది, పరిశుభ్రంగా ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది, పౌష్టికాహారం పెట్టే బాధ్యత తీసుకున్నాను. ఇదే కాకుండా ఈరోజు సంక్షేమం మ్యాక్సిమం చేస్తున్నా. 30 లక్షల ఇండ్లు కడుతున్నాను. ఎస్సీలకు 2 లక్షలు పెట్టాం, మిగిలిన వాళ్ళకి 1,50,000 పెట్టాం. అవసరమైతే ఇంకా పెంచుతాను. ఈ రోజే పట్టణ ప్రాంతాల్లో ఉండే ఇండ్లు కూడా 300 అడుగుల వరకు ఉచితంగా ఇస్తానని, ఒక్క పైసా వాళ్ళు పెట్టుకునే పని లేదని ఇప్పుడే అనౌన్స్ చేశా. మళ్ళీ ఇక్కడ చెప్తున్నా, ఈ ప్రాంతంలో ఏవైతే ఇండ్లున్నాయో భూమి లేదు కాబట్టి 1+2 కానీ 1+3 కానీ కట్టిస్తా. ఇదే డబ్బులు ఖర్చు పెట్టి 1+2 3 కట్టి మీరు పశువులు కట్టేసుకోవాలంటే బ్రహ్మాండమైన షెడ్లు వేపిస్తాం. పక్కనే ఏ పని కావాలని చేపిస్తా. నేను ఒకటే ఆలోచిస్తున్నా, మా ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. మీ ఆరోగ్యం కోసమే, మీ ఆనందం కోసమే నేను పనిచేస్తున్నా. 22 సర్వీసులు తీసుకొచ్చాం. హెల్త్లో ఒక్క పైసా మీరు ఖర్చు పెట్టే పని లేదు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఇప్పుడిచ్చే డబ్బులే కాదు, కొత్తగా మీరు చూస్తే 5 లక్షల రూపాయలు మీరు నచ్చిన హాస్పిటల్ పోవడానికి పూర్తి ఆరోగ్య ఖర్చులు ప్రభుత్వమే పెట్టుకుంటాం. బీపీఎల్ అందరికీ ఇస్తాం. ఇంకొక పక్కన ఎవరైనా ఆడబిడ్డలు డెలివరీ చేయాలంటే నచ్చిన హాస్పిటల్ పోతే మనమే బిల్లు కడతాం. మీ మందులు కూడా ఒక పైసా మీరు పెట్టుకోకర్లేదు. మీ మందులకు డాక్టర్ సర్టిఫికేట్ ఉంటే ఏ మందుల షాపు పోయినా మళ్ళా ప్రభుత్వమే చేయక్కర్లేదు. ఏ మందుల షాపుకు పోయినా మీకు మందులు ఇస్తారు. ఆ రిసిప్ట్ మాకు పంపిస్తే నేరుగా వాళ్ళ అకౌంట్కి నేరుగా డబ్బులు పంపిస్తారని మరొకసారి తెలియజేస్తున్నా. ఉచితంగా మందులన్నీ సరఫరా చేస్తాం. దేనికోసం చేస్తున్నాం? మీరు ఆనందంగా ఉండాలి. నేను కష్టపడతా, ఇంకా శ్రమ చేస్తా. ఊర్లు చూడండి ఎంత కళొచ్చాయి. సిమెంట్ రోడ్లు వేసాం. ఇక్కడికి వస్తే నాకు ఎంత ఆనందంగా ఉందంటే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తాను. అంత పచ్చడి మంచి మనసుండే మీరు మంచి నీళ్ళు అడిగితే కొబ్బరి నీళ్ళు ఇస్తారు. మీరు అంత మంచివాళ్ళు. అలాంటి మిమ్మల్ని చూసినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందంటే అంత ఆనందం. అలాంటి పచ్చని ప్రదేశంలో మీరు చూస్తే పోలవరం కూడా కడుతున్నాం. పోలవరం పూర్తయితే మీకు నీటి సమస్య లేదు. ఇంకా ఎంత ఇప్పుడే ఇస్తున్నా, రేపు ఆ సమస్య కూడా లేదు. మొత్తం జిల్లాని సస్యశ్యామలం చేసే బాధ్యత అన్ని రంగాల్లో మీరు చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అయిపోతా ఉంది. సిమెంట్ రోడ్లే వేసాం, మరుగుదొడ్లు కట్టాం, ప్రతి ఒక్క ఊరిలో వంట గ్యాస్ ఇచ్చాం. ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పోతున్నాం. 1.5 సంవత్సరంలో మీ ఇంటికే నేరుగా కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నా. అది కూడా ఫైనలైజ్ చేస్తాం, అది కూడా పూర్తి చేస్తాం. ఇంకిక్కడ ఏం పనులు ఉంటాయంటే మీరు ఆలోచించాల్సింది, మీరు డబ్బులు సంపాదించే మార్గం ఇండస్ట్రీ కానీ టూరిజం కానీ దీన్ని ఎక్కువ ప్రమోట్ చేయాలి. దానివల్ల ఇంట్లో కూర్చొని మీరు డబ్బులు సంపాదించే మార్గం వస్తుంది. మీ ఆదాయాన్ని పెంచే మార్గం ఆలోచిస్తున్నాం. ఒక పక్క ప్రకృతి సేద్యం, ఇంకో పక్కన
ఇండస్ట్రీలో కూడా మానవ వనరులు ఉపయోగించుకొని మీకుండే సహజ వనరులు ఉపయోగించి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను ఆ కార్యక్రమాన్ని చేసినప్పుడు ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి, 5 సంవత్సరాల కంటే ముందు 5 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందో ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మళ్ళీ 2019-24కి నేను కార్యాచరణ ప్రణాళిక తయారు చేశాను. ఈరోజు మీ ఆదాయం 82,000 రూపాయలు ఒకప్పుడు, ఇప్పుడు 1,65,000 రూపాయలు తలసరి ఆదాయం. కొంతమందికి ఎక్కువ వస్తుంది, కొంతమంది తక్కువ వస్తుంది. అయితే దీన్ని 3,50,000 రూపాయలకి 2024 పెంచుతాను. ప్రతి ఒక్కరి ఆదాయం నెలకు 20,000 తీసుకొచ్చే బాధ్యత నాది అని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్న పేదవాళ్ళందరికీ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాను, ఇండ్లు కట్టిస్తాను, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాను. అదే సమయంలో మీ ఆదాయాన్ని పెంచుతా, మన పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తా. ముఖ్యమంత్రి యువనేస్తం పెట్టాను. మీరు పిల్లల మీద మీరు బాధపడాల్సిన అవసరం లేదు. అందరికీ చదువు చెప్పించడమే కాదు, వాళ్ళకందరికీ నైపుణ్యాన్ని నేర్పించి ఉద్యోగం ఇప్పించే బాధ్యత, పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత నాది. అదే సమయంలో ఉద్యోగం వచ్చే వరకు నెలకు 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి తమ్ముడు ఎక్కడున్నా, మన పిల్లలు ఎక్కడున్నా అక్కడనే డ్రా చేసుకున్నట్టుగా, ఫోన్లోనే డ్రా చేసుకున్నట్టుగా వాళ్ళకి ఈ కార్యక్రమాన్ని పెడతాను. ఇంతకంటే ఎక్కువ ఆలోచించే ప్రభుత్వం ఏముంటుందో మీరు ఆలోచించండి. అయితే నా బాధ అంతా ఒకటే, ఇప్పుడు మీరంతా గుర్తుపెట్టుకోవాలి, ఎన్నికలు వచ్చాయి, మీరందరూ ఆనందంగా ఉన్నారు. ఎప్పటికప్పుడు సెల్ ఫోన్లోని అన్ని విషయాలు తీసుకుంటున్నాను. పింఛన్ సరిగా వచ్చిందా, రేషన్ సరిగా వచ్చిందా, ఇంకొక పని అయిందా, ఎప్పటికప్పుడు తీసుకుంటున్నా, దానికి అనుగుణంగా పనిచేస్తున్నా.